జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. తెలుగు పౌరుషాల రూపం నువ్వయ్యా, అలనాటి మేటి రాయలోని తేజం నువ్వయ్యా, మా తెల్లవారే పొత్తు నువ్వై పుట్టినావయ్యా, మా మంచి చెడ్డల్లోన జత కట్టినావయ్యా, మా బంధు అంటూ నీకు జై కొట్టినావయ్యా. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. ఆగండి అభిమానులు, కొంచెం సహనం పాటించండి. తెలుసు మీ అభిమానం బాబు, ఎంత ఇచ్చినా కూడా మీ రుణం తీర్చుకోలేను. అభిమానులు మీరంతా నందమూరి సుశిక్షితులైన అభిమానులు. మీరు నేను చెప్పినట్టు వింటారు. అలాగే నేను చేస్తున్న ఏదైతే సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నింటిలో కూడా మీరు కూడా పాలు పంచుకుంటూ, మీరు కూడా మీకు తోచింది మీరు చేస్తూ సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు. యువతరానికి ప్రతినిధులు, యువతరానికి నాయకులు, భావితరానికి భారతదేశ మహాశక్తి అభిమానులు, కొంచెం సమన్వయం పాటించండి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను. భావస్తురాణి జన్మాంతర సౌహృదాన్ని అంటారు. అంటే పోయిన జన్మలో మనకున్న పరిచయాలతో ఈ జన్మలో కొంతమందిని మనం పొందగలుగుతాం. కానీ ఇన్ని లక్షల కోట్ల మంది అభిమాన్యాన్ని పొందడం అంటే అది అసాధారణమైన విషయం, సాధారణమైన విషయం కాదు. మరి అది మీరు నా నుంచి ఏమి ఆశించకుండా మీరు నన్ను అభిమానిస్తున్నారు. నేను హిందూపూర్ ఎమ్మెల్యేగా, అలాగే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ గా, ఒక నటుడిగా ఆరోగ్యం, ఇటేమో నా హిందూపూర్ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు నేను కృతజ్ఞుడిని. 2 సార్లు గెలిపించారు నన్ను, ఇప్పుడు 3వ సారి వెళ్తున్నా. హ్యాట్రిక్ అప్పుడు అఖండ వీరసింహారెడ్డి, తర్వాత నెలకొండ భగవంత్ కేసరి, ఇప్పుడు 3వ సారి ఎన్నిక. చాలా అంటే ఇది మీకు నాకు ఏ రుణానుబంధమో, ఏ జన్మ జన్మల అనుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అంటే నాన్నగారు ముందుగా ఇక్కడికి వచ్చిన సంతనూతలపాడు మరియు చెమ్మకుర్తి, మద్దిపాడు, నాగులుప్పలపాడు అన్ని చుట్టూ ఈ ప్రాంతంలో ఈ మొత్తం ఈ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన, అంటే ప్రజాస్వామ్యానికి విజయం చేకూర్చాలన్న బద్ద కంకణులై వచ్చిన మొత్తం ప్రజానికానికి, అలాగే తెలుగుదేశం ఎప్పుడు తెలుగుదేశం విజయానికి హారతలు అందిస్తూ నీరాజలు అర్పిస్తున్న తెలుగింటి ఆడపడుచులందరికీ, యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశ మహాశక్తి, మీలో చాలా మందికి మొదటిసారి ఫస్ట్ ఓట్ వేసే అవకాశం లభించినందుకు దాన్ని సద్వినియోగపరుచుకుంటాను. ఈ యొక్క మన తెలుగు జాతి ఆత్మాభిమానం, మన గౌరవం, మనకు కావలసిన సంక్షేమం, మనకు కావలసిన అభివృద్ధి అన్నిటికీ ముందు బాట వేసే యువతరానికి, నా అభిమానులకు, అలాగే ఇక్కడ జనసేన నాయకులు కార్యకర్తలకు, బీజేపీ నాయకులు కార్యకర్తలకు, అలాగే తెలుగుదేశం నాయకులు కార్యకర్తలందరికీ. మరి తెలుగుదేశం అంటే అది కేవలం రాజకీయ పార్టీ కాదు, అదొక వ్యవస్థ, అదొక సంస్థ. ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఉన్న కార్యకర్తలు ప్రపంచంలో మరి ఏ పార్టీకి లేరు అనేది
మరి పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎప్పటికీ